హాయ్ అండి. నాని ట్రైలర్ చూసారా? హిట్ 3 చూసామండి. నిజంగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే మలయాళం మూవీస్ని ఇప్పుడు చాలామంది ఆదరిస్తున్నారు. దీంట్లో ఇంకా మన తెలుగు ఫ్లేవర్ ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్ ప్లస్ యాక్షన్ ఓరియంటెడ్ కూడా యాడ్ చేశారు. దీంట్లో వైలెన్స్ నానిగారు మొత్తం బ్లడ్తో కానీ పోలీసు వాళ్ళు డైలాగ్ కూడా ఏం చెప్తున్నారు, వాడిని నరికేయాలి సార్, చంపేయాలి సార్ అని అంత అగ్రిమెంట్గా. నిజంగా ఆవేశం సినిమాలో రాజశేఖర్ గారు కానీ, పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ గారిని చూసినట్టే ఉంది. ఆ పోలీస్ డెప్లో ఆయన అంత ఆవేశంతో మాట్లాడుతుంటే నిజంగా నానిగారు సినిమాకి తన ఏంటో, తన యాక్షన్ రేంజ్ ఏంటో నిరూపించుకుంటున్నారు. ఇది కూడా జస్ట్ ఆయన కెరీర్లోనే బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కాబోతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే హిట్ 1 కేస్ చేయడంలో యాక్షన్ ఓరియంటెడ్ అంత పెట్టలేదు, జస్ట్ విఫక్షన్తో ఒక సస్పెన్స్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఆ సినిమా హిట్ అవ్వడం జరిగింది. హిట్ 2లో కూడా సస్పెన్స్ ప్లస్ అడ్విసైజ్ ఇమేజ్తో ఆ సినిమా హిట్ అవ్వడం జరిగింది. దీంట్లో సస్పెన్స్ ఎలిమెంట్స్, యాక్షన్ ఓరియంటెడ్ ఎలిమెంట్స్, నాని యాక్షన్ థ్రిల్లింగ్స్, కొంచెం నాని గారిది అండ్ మన కేజీఎఫ్ హీరోయిన్ పక్కన లవ్ స్టోరీ అడుగుతుంది కదా, నిన్ను ఆయన పేరు 2 ఉంటాయి దాంట్లో, సర్కార్, అర్జున్ సర్కార్ అని, అర్జున్ అని పిలవాలా సర్కార్ అని పిలవాలా అని. అర్జున్ అనే పిలువు, నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను అర్జున్ అని పిలుస్తేనే నాకు ఇష్టమైన వాళ్ళకి నేను సర్కార్ అని అంటాడు. నిజంగా నాని గారు ఆ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇండస్ట్రీకి ఇంకో హిట్ ఇవ్వబోతున్నారు. టైర్ 2 హీరో గారి నుంచి ఇమేజ్ మారిపోయి నానిగారు ఒక మంచి ఇమేజ్ రాబోతుంది. ఎందుకంటే ఆయన వచ్చే నెక్స్ట్ మూవీ కూడా హై వోల్టేజ్ యాక్షన్ అంటున్నారు, ప్యారడైజ్ మూవీ. ఈ మూవీ కూడా హిట్ 3 అర్జున్ సర్కార్తోనే అండ్ చాలా ఊపిచ్చారు. కాబట్టి ఈ సినిమా కంపల్సరీ సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి అండ్ యాక్షన్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి కూడా విజువల్ బీట్ అందిస్తుందని చెప్పుకుంటూ, అండ్ మన ఈ మధ్యకాలంలో మిక్కీ జే మేయర్ కూడా అసలు కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని మిస్ అయ్యాం. సీతమ్మ వాకిట్లో తిరుమల చెట్టు ఇలాంటి క్లాసిక్ మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ జే మేయర్ కూడా హిట్ 3కి ఒక ఏమంటారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరు కొట్టేశారు. మిక్కీ జే మేయర్ కూడా కమ్బ్యాక్ అని ఈ సినిమాతో నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ సినిమాలకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎఫెక్ట్తో మిక్కీ జే మేయర్ దీంతో చేయబోతున్నారు. నిజంగా నాని గారి మూవీలో కంబ్యాక్ ఇస్తూ మిక్కీ జే మేయర్ అండ్ నాని టీమ్, శైలేష్ కోనేరు వీళ్ళందరికీ మంచి హిట్ రాబోతుంది అనేది. ఎందుకంటే వాళ్ళ బ్యానర్లో రీసెంట్గా కోర్ట్ అని వచ్చింది, దాని తర్వాత ఈ సినిమా రాబోతుంది. ఇది కూడా హ్యాట్రిక్ హిట్ అవ్వబోతుందని నా అభిప్రాయం అండి. చాగంటి గారు డైలాగ్స్ వాడారు కదా. అవును, అంటే ట్రైలర్లో ఒక టీవీలో ఎక్కడో చాగంటి గారు చెప్తుంటే విజువల్గా నాని గారిని చూపించడం జరిగింది. నిజంగా ధర్మం కోసం పరిగెట్టడానికి ఎవరైనా వస్తారు, ధర్మాన్ని కాపాడడానికి అనే విధంగా వెళ్తుంది. కాబట్టి నిజంగా దాంట్లో ట్రైలర్లో కూడా 9 months బేబీని తీసుకెళ్ళడం జరుగుతుంది, నరకడం అనేది ఒక విజువల్ చూపిస్తున్నారు. నిజంగా ఎవరికైనా ఒక ఎమోషనల్ టచ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్తో నాని గారు అద్దరు కొడబోతున్నారు. కంపల్సరీ కంబ్యాక్ నాని అండ్ శైలేష్ కోనేరు అండ్ మిక్కీ జే మేయర్ వీళ్ళు ముగ్గురికి మంచిగా హిట్ 3 అనేది హిట్ అవుతుంది. హిట్ 4 కూడా హిట్ ఇచ్చారు, కార్తిక్ గారితో నాని గారు ఉంటారని. చూడాలి, ఇది విజువల్ వండర్ కాబోతుంది. హిట్ 3 ఎలా ఉండబోతుందో చూడాలండి. థ్యాంక్ యూ.